హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు అయితే మా ఇంటికి వెళ్తున్నా అనమాట. మొత్తం అయితే సర్దేశాము. చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారనమాట. ఒక అక్క అయితే కామెంట్ చేసింది, ఇంకా 15 రోజులు ఉండి వెళ్ళిపోమని. మా వాళ్ళు కూడా అదే అన్నారు. కానీ ఇక అంటే నిద్ర కోసం వెళ్ళి రావాలన్నమాట. మా దాంట్లో ఆచారం. అక్కడ ఒక నిద్ర చేసి మళ్ళీ ఇటు రావాలి. మొత్తం అయితే ప్యాకింగ్ బ్యాగ్స్, టోటల్ బ్యాగ్స్ అయితే ప్యాక్ అయిపోయింది ఆల్రెడీ. 2-3 బ్యాగులు. ఇదైతే ఉయ్యాల కట్టడానికి మా నాన్న చీర ఇచ్చింది. అక్కడ ఉన్నాయా అంటే ఇక్కడ చీర తీసుకెళ్ళి మంచిగా ఉంటుంది నాది అని పెట్టింది. ఇవన్నీ బ్యాగ్స్. ఈ బకెట్ మా బుడ్డోడికి బకెట్, డబ్బా ఇవన్నీ పెట్టిండ్రు అనమాట. ఇవన్నీ ప్యాక్ చేసి ఇచ్చిండ్రు. మా బ్యాగ్ అనమాట. మొత్తం కొన్ని బజ్జీలు పాపలు వేయించింది మా అమ్మ. అయితే మేము తినేసినాం ఆల్రెడీ. అన్నం తినేసి రెడీ అయిపోతున్నాం. ఇక మా ఆయన అయితే ఇప్పుడు వచ్చిండు, అన్నం తిన్నాడు. మా బుడ్డోని అయితే మా నాన్న పట్టుకొని ఉన్నది. ఇగో నేను పట్టుకొని ఉన్న బిడ్డ ఇవాళ పోతాలట ఇంటికి. అయితే ఇల్లు మొత్తం పోసిపోతుంది, మీరు పోతే అని మొత్తుకుంటారు. లేకుంటే ఏంది 2 నెలలు ఉన్నది ఇక దగ్గర. ఇంకా 2 వద్దులు 3 వద్దులు అయితే 2 నెలలు నిండుతాయి, 3 నెలలు వస్తాయి. ఇక ఇంకా 15 రోజులు ఉండు బిడ్డ అంటే నేను ఉండ. మొగరు కన్నా దీనికే ఆరేరం ఉన్నది. ఇల్లు ఏం పారిపోతుందో మరి, దుకాణం ఏమన్నా దోసుకపోతుందో. మా నాన్నమ్మ అయితే ఇట్లా అంటుంది. వీడైతే ఆ పండి లేచిండు, మళ్ళీ పడుకుంటాను. మూత ఎట్లా చేస్తాను? ఏమైంది? మూత ఎట్లా పెడతా అన్నావు? నేను పోతా పెట్టినా ఇంట్లో పెట్టిన ఏ కాత తోచులు కూడా తోచు అమ్మ తెచ్చింది. చిన్న నానమ్మ, అక్క చెల్లెలు, అక్క చెల్లెలు, అక్కడ మా చిన్న చెల్లి వచ్చింది. అయితే ఇంటి పడగొడతా మడిదాకా రావే అత్తమ్మ రావే అన్నది మా కోడలు పిలిచింది. అయితే వచ్చింది. మేమైతే ఇంటికి వెళ్తున్నామని చెప్పాం కదా. ఇక మా వాళ్ళు అయితే కట్నం పెడుతున్నారు అనమాట. ఫస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే బట్టలు పెడతారు. ఏమైనా ఫంక్షన్స్ ఇట్లా చేస్తే 21st లాంటివి చేస్తే పెట్టారనమాట. ఈ ఫంక్షన్స్ ఏం పెట్టకపోతే బట్టలు పెట్టి అయితే సాగనంపుతారు. మా బుడ్డోడు అయితే ఒకటే ఏడుస్తున్నారు. మాకైతే మా నాన్నమ్మ, నాకు ఒక చీర, మా బుడ్డోడికి డ్రెస్, మా ఆయనకి డ్రెస్ అయితే పెడుతున్నారు. మా అమ్మ బదులు మా నాన్నమ్మ పెడుతుంది అనమాట. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు పెడతారు. ఇక మా కృతిక పాప, చైత్ర పాప ఏమో మాకు లేదా తమ్ముడికైనా డ్రెస్ అని మొత్తుకుంటున్నారు. మా అమ్మ అయితే ఇక నాడిచ్చింది వాళ్ళని, మీకైతే తర్వాత డ్రెస్సులు కొందామని. ఇక సరే అని సప్పుడేకైనరు. కానీ కృతిక పాప మాత్రం ముఖం పెట్టింది. ఇక్కడైతే ఇక మా బుడ్డోడు అయితే ఒకటే ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? మా ఆయన ఏమో ఆ టవల్ పెట్టినందుకు ఏడుస్తున్నాడని ఆ టవల్ తీసేసి లుంగి అందుకున్నాడు. ఇక చెడ్డ అయితే వేయలేదు ఆడికి. ఇక మా అమ్మ ఒక్కొక్కటి అందిస్తుంటే ఇక ఒక్కొక్కటి పెడుతున్నది అనమాట. అక్కడ మొలదారం ఉందే, మొలతాడు వెండిదనమాట. మా వాళ్ళు చేయించుకొని తీసుకొచ్చిండు మా బుడ్డోడికి. అది చూసి కృతిక పాప అయితే ముఖం ఎట్లానో చేసింది. నాకేం లేదు, పట్టీలు కొనమంటే కొనలేదు, కానీ వీడికేమో మొలతాడు చేసిండ్రని అట్లా పెట్టారు. ఎక్కడో ఆడుకొని అక్కడ పాడేసింది అనమాట. మా నాన్నమ్మ కుర్చీ మీద పెడితే తీసుకొని సంచిలో పెట్టేసింది. మా సంచిలో నేను పెడతా అని. ఇక్కడ వద్దన్న మా నానమ్మ అయితే కాలు మొక్కుతా అన్నది. మా ఆయన అయితే వద్దన్నాడు. ఇక బట్టలు పెట్టేసిన తర్వాత మేము బయలుదేరడానికి అరగంట ముందు అయితే మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం. పొద్దున్న నుంచి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అసలు టైమే తెలియలేదు. ఇంటికి పోతామన్న ఖుషి ఒకవైపు, బాధ ఒకవైపు అన్నమాట. అసలు వెళ్తామనిపించినా వెళ్ళట్లేదు ప్రాణం. కానీ నిన్న మొన్న అయితే మా ఇంటికి వెళ్ళాలా, ఎంత అంగడి ఉన్నదో అనిపించింది. కానీ ఇక మొత్తం రెడీ అయ్యి వెళ్ళేసరికి నాకైతే ఏడుపు వచ్చింది అనమాట. లోపలికి వెళ్ళైతే మా అమ్మని పట్టుకొని ఏడ్చేసాను. మా అమ్మ కూడా కొంచెం ఎమోషన్ అయింది. మా అన్నయ్యకి అయితే పొద్దున్నే చేనికి పోయాడు కదా, ఇక
నేను పోతా అని చెప్పేసరికి వాడు కూడా ఏడుపు ముఖం పెట్టిందనమాట. ఈ రోజు నుంచి లొల్లి ఉండదు ఇంటికాడ అని. మా చైత్ర పాప, కృతిక పాప సాయంత్రం వాడి ఇంటికి వచ్చేసరికి బాగా అల్లరి చేస్తుండే అనమాట. వాడు కచలం తీసుకొస్తే కచలం మీద ఎక్కుడు మామ మామ అని, ఇక అవన్నీ మిస్ అవుతా అని కొంచెం ఏడుపు ముఖం పెట్టిండు. మా నాన్నమ్మ కూడా ఎమోషన్ అయింది. ఇక మా బుడ్డోని పట్టుకొని ఊపుతాంది. ఈరోజు ఏంటో ఏమో బాగానే ఏడుస్తాడు. ఇంటికి వెళ్తా అని ఏమో ఇక ఏడుపు స్టార్ట్ చేసిండు. డ్రెస్ అయితే వేసిండ్రు. డ్రెస్ వేసినాక కూడా ఏడుపు ఆపడం లేదు అసలు. ఇక మొలతాడు కూడా అది జారిపోతుందన్న మా నాన్నమ్మ ఏం కాదు పెట్టినాక వెళ్ళినాక తీసే కానీ ఇప్పుడు మాత్రం పెట్టేసి తీసుకెళ్ళు అని మొత్తుకున్నది. సరే వాళ్ళ ఖుషి, నేను ఎందుకు కాదనాలని ఇక నేనైతే పెట్టేసిన. మొత్తం బట్టలు అయితే సర్దేసి సంచిలో పెట్టేసినాం. అన్నీ రెడీ అయ్యి నేను కూడా సారీ కట్టేసుకున్నా. రెడీ చేసేసరికి 9:30, 10 అవుతుంది. టైం వచ్చేసి తొందరగా వెళ్ళాలి. బాగా దూరం లేదు కానీ ఇక 11 లోపే వెళ్ళాలని చెప్పిండ్రు అనమాట. ఇక మా ఆయన అయితే ఆటో పిలుచుకొని వచ్చిండు. మా బుడ్డు చూడండి ఏడుపు ఏడుపు, ఒకటే ఏడుపు, పొద్దుటి నుంచి ఒకటే ఏడుపు. ఇంటికి పోతా అని ఏడుస్తాడు. ఏమో మరి నాకైతే అస్సలు అర్థం కాలేదు. అందరు అట్లనే అంటున్నారు, ఈరోజు ఇంటికి పోను అని ఏడుస్తున్నారు, నువ్వేమో పోతా పోతా అని. మా ఊళ్ళో అయితే ఫస్ట్ ఎక్కి కూర్చున్నారు. చైత్ర పాప చూడండి వాళ్ళ సామాన్ మొత్తం తీసుకొని పైన కూర్చున్నది, బ్యాగులు, లంచ్ బ్యాగులు అన్నీ. ఇక మా బట్టలు కూడా సర్దేసి పెట్టుకున్నాం. ఉండేది ఒక వారం రోజులైనా అన్నీ తీసుకెళ్లాల్సిందే. ఇక ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు తెలియదు కానీ మొత్తం బట్టలు అయితే తీసుకెళ్తున్నాం. ఇక మా చిన్నోడి బట్టలు కొన్ని ఉల్లార పెట్టి ఉన్నాయి, అవి కూడా తీసుకెళ్తా అని నేనైతే తీసుకొస్తున్నా. కొన్ని 2 జతలు ఉండని, కొన్ని అయితే తీసుకెళ్తా అని తీసుకెళ్తున్నాం. మా ఆయన అయితే నేను ముందెళ్ళి షట్టర్ తీసేసి దిష్టి తీయడానికి అన్నీ సిద్ధంగా ఉంచుతా అని వెళ్ళిండు. ఫస్టే ఇక్కడ కొంచెం వీడియో తీసేసిన తర్వాత అయితే వెళ్ళిండు అనమాట. ఇక్కడైతే పొలిమేర దాటిన తర్వాత అయితే ఇలా చేస్తారు. ఒక పూల చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టు 3 కొమ్మలు తీసుకొని 3 చోట్ల పెట్టేసి దాని మీద నుంచి ఆటో ఎక్కించాలా. ఫస్ట్ అయితే కచలం మీద తీసుకెళ్లే వాళ్ళట బాలింతని మా దాంట్లో, కానీ ఇప్పుడు ఇక బండ్లు, కార్లు వచ్చేసినాయి, దాంట్లో పోతున్నారని మా తాతయ్య అంటున్నాడు. ఇది మాత్రం పెద్దవాళ్ళే చేయాలి. ఇక తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళకి అన్నీ తెలుస్తుంది అప్పటి కాలం వాళ్ళకి. మనకి ఇప్పుడు కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని అసలే తెలియదు. ఇక మా తాత చూడండి పొలిమేర దాటిన తర్వాత అయితే ఇలా ఆ పూల చెట్టుని తెంపి 3 చోట్ల పెడుతున్నారు. దాని మీద నుంచి ఆటో ఎక్కించని చెప్తున్నాడు. మా అమ్మ వాళ్ళ పొలిమేర దాటిన తర్వాత ప్లస్ మా పొలిమేర ఎంటర్ అవుతున్నప్పుడు అయితే ఇలా పెడతారనమాట. ఒక చోట అయిపోయింది, ఇంకో చోట ఆపాల్సి ఉందని మా తాత చెప్తున్నాడు. సరే అని ఆటో అయితే దాని మీద నుంచి ఎక్కేసుకొని తీసుకెళ్తున్నారనమాట. ఇది ఎందుకు చేస్తారంటే పిల్లలకి ఏం దిష్టి తగలకుండా, ఏమో ఇక గాలి ధూళి సోకకుండా ఉంటాయని ఇలా చేస్తారు. అప్పటి కాలం, మునుపటి కాలంలో అని నాకైతే కరెక్ట్గా చెప్పలేదు, కానీ దాని వెనుక ఏదో రహస్యం ఉందని నేను కూడా అనుకున్నాను. సరే అని ఇక నాకు కూడా అంత తెలియదు కదా, మా అమ్మని అడిగితే నాకు కూడా అంత తెలియదు బిడ్డ అన్నది. ఇక్కడ మా పొలిమేడ ఎంటర్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా పెట్టేసి ఇక మా ఇంటికి అయితే బయలుదేరినాం. మా ఆయన ఫస్టే వచ్చి మొత్తం అయితే సిద్ధం చేసి పెట్టిండు. ఇక్కడైతే మా ఇంటికి వచ్చేసినాం. ఎంతో దూరం కాదు కదా, 1.5 కిలోమీటర్ అంతే. వచ్చిన తర్వాత మా చిన్న నాన్నమ్మ అయితే మా ఆయన మొత్తం సిద్ధం చేసి పెట్టిన తర్వాత దిష్టి అయితే తీసేసింది. మా ఆయన అయితే ఫుల్ ఖుషి అవుతాడు మా ఇంటికి వచ్చిందని. ఇక మా ఎంట్రీ అయితే షాప్ నుంచే కదా, బయటకైతే ఏం లేదు. ఇక మా వాళ్ళు అయితే సంచులు దింపుతున్నారు అన్నీ. మా ఆయనే నాకు కాలు కడిగింది అనమాట, వాడిని తీసుకొని వంగరాదని. ఇక మేమైతే లోపలికి వచ్చేసినాం. ఆడవాళ్ళందరూ బయట కూర్చుని ఉన్నారు. కొంతమంది ఇక వచ్చేసింది అంటున్నారు అనమాట. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, అమ్మలక్కలందరూ మాట్లాడుకుంటారు, మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి ఇంటికి వచ్చేలోపు నాకైతే షాప్ కొత్తగా కనిపించింది, చాలా రోజుల తర్వాత వచ్చిన కదా. వెల్కమ్. మా బోర్డు అయితే ఫస్ట్ టైం అయితే మా ఇంటికి వచ్చిండు. ఇక నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మా ఆవిడైతే తీసుకుని వచ్చింది అనమాట, నేను కూడా వెళ్ళిన. సో మా బోర్డు అయితే ఈరోజు ఫస్ట్ టైం మా ఇంటికి అయితే వచ్చిండు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి వచ్చేసాము. అందరినీ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది, కొంచెం ఎమోషన్ కూడా అయిపోయాం. మా నాన్నమ్మ అయితే ఏడ్చింది అనమాట. మా అన్నయ్య అయితే ఇక పొద్దున్నే నేను వెళ్తా, నువ్వు చేనికి వెళ్తావా అని చెప్పేసరికి బాగా ఎమోషన్ అయిపోయింది. ఆడైతే ఏడ్చిండు. ఇక మా ఆయన వచ్చేసరికి ఇక మా పాప అయితే అన్నం అంటుంది. మా అమ్మ అయితే తీసుకెళ్ళన్నది, టిఫిన్ బాక్స్లో పెట్టినా అట్లనే మర్చిపోయినా. మా అమ్మ వాళ్ళైతే ఇక దించేసి మా తాత, మా అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయినా అనమాట. నాకు కూడా కొంచెం ఏడుపు వచ్చినట్టు అయింది, కానీ దగ్గరే కదా మేము వస్తూనే ఉంటామని
చెప్పిండనమాట. మా వాళ్ళు అయితే ఇటు ఆడుకుంటారు. మా ఆయన అయితే ఏం చేస్తున్నావు చిన్న? అన్నం చేస్తున్నా. పాపకైతే ఆకలి అవుతుందట. సో మావిని అయితే వద్దని చెప్పి రావద్దని చెప్పినా కూడా వినలేదు. సో నేను వస్తా అని ఇక ఇబ్బంది పెట్టిందనమాట. ఇబ్బంది అంటే ఏం లేదు, నేను నా ఇంటికి పోయి ఉంటాను అనేది ఆమె కూడా. మొత్తం ఎట్లున్నదో ఇల్లు ఏమో అని నాకు కొంచెం అనిపించింది భయం, అనమాట. బాగా. భయం. ఎంతైనా ఎంత చిన్న ఇల్లు అయినా ఇరుకైనా మన ఇల్లే అవుతుంది కదా. అలా అని అమ్మగారి ఇల్లు మన ఇల్లు కాకుండా పోదు. కానీ ఇక ఇంటికి వచ్చి పనులు చేసుకోవచ్చు, ఏమో చిన్న చిన్న పనులు చేసుకుంటూ మా ఆయనకు హెల్ప్ చేసుకోవచ్చు అని. మా ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది అటు రావాలా ఇటు పోవాలని. ఇక మా పిల్లలకు కూడా ఏమైంది, అది ఏమో చైన్ కాదు, ఇగో చిన్న మొలతాడు, మా బుడ్డోడి మొలతాడు పెట్టిండు కదా, దాన్ని తీసి ఇక మెల్లో వేసుకుంటాంది వెండిదాము. ఏం చేస్తాను ఇగో చూపెడతా అంటే అది చూపెట్టు. మా బుడ్డోడిని వచ్చి రాగానే మా అమ్మ వాళ్ళు అయితే స్నానం చేపించింది. స్నానం చేపించి మొత్తం మా తాత అయితే ఉయ్యాల కట్టేసిండు. ఇక్కడ ఉయ్యాల కట్టేసిన తర్వాత అయితే పడుకున్నాడు అనమాట. ఇక ఉయ్యాలలో ఊపి మా తాత వాళ్ళు కూడా బాగా ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉండి ఇటు వచ్చేసరికి వాళ్ళకు కూడా ఎవరు లేరు కదా, చిన్నపిల్లలు బోర్ కొడుతుంది అనమాట. రోజు ఇక మా నాన్నమ్మ వచ్చేసరికి తిన్నావా పడుకున్నావా అని అడిగేది స్కూల్ నుంచి వచ్చినాక. ఇప్పుడైతే మమ్మల్ని ఎవరు అడుగుతారు, మేము ఎవరిని అడగాల అని అన్నదనమాట. ఈమెకైతే రేపటి నుంచి ఎగ్జామ్స్, ఇక చదువుకుంటుంది. వచ్చి రాగానే చదువు స్టార్ట్ చేసింది. ఈ బట్టలన్నీ మొత్తం అంగడంగడు ఉండే, అక్కడ మొత్తం సర్దేసిన బట్టలు. ఇక తెచ్చిన సంచులు అయితే ఇక చూడండి, ఇక అట్లా పెట్టుకుంటారు ఎవరైనా. అది తమ్ముడిది మొలతాడవును, మొలతాడును చైన్ లెక్క వేసుకుంటాను. ఇది మొత్తం దులిపేసి మొత్తం క్లియర్ చేసి సంచులు ఇక్కడ పెట్టేసినాం అనమాట. మా ఆయన ఆల్రెడీ నిన్ననే మొత్తం బూజు గీజు ఉండేదని దులిపేసిండు. మా చైత్ర పాప మొన్న చూసేసరికి బాగా బూజు ఉండే మమ్మీ ఈరోజు లేదు కదా అనిందనమాట. మా ఆయన చూడండి బట్టలు ఎట్లా పెట్టిండో. ఇక్కడ సర్దిన కొన్ని బట్టలు. మా చోటేగాడిని అయితే ఇక మా బుడ్డోడు ఏడిపోయినా కానీ ఈడు భయపడతాడు. అక్కడ క్యార మొత్తుకుంటే ఈడేమో బయటికి వెళ్తాడు. అది వేసుకుంటా అదే ఊకే. ఇటు లోపల పెడదాం. పెట్టినావు రైస్? ఈమె అట్టిగానే అక్కడ తినొచ్చింది కానీ ఎవరు కొన్నారు చెప్పు? నాకేం కొనలేదని మొత్తుకున్నది. మా బుడ్డోడి కొత్త అంగి పెట్టేసరికి నాకు లేదా అన్నది. ఇక మీకు దీపావళికి పట్టీలు కొందామని మా అమ్మని ఆడిచ్చేసరికి సరే అన్నది. ఇగో ఎట్లా తెస్తాను, పిస్సా అంటారు, పిస్సా. ఈ సంచులన్నీ ఇక్కడ పెట్టేసిన. మొత్తం కసుండే ఇక బియ్యం అన్నీ ఇక్కడ పారేసిన ఇల్లు. ఇవి నేను పోయేటప్పుడు 3 నెలలు బియ్యం ఇచ్చింది కదా, ఆ బస్తా అనమాట. మేము ఇక్కడే ఉంటే ఎప్పుడో ఒడిచిపోయాయి, కానీ మేము లేక అట్లనే ఉన్నాయి బియ్యం. పురుగులు పట్టినాయా అనే? పురుగులు పట్టినాయేమో. పురుగులు పట్టినాయా? నీకేం చదివేది లేదా? ఇప్పుడు కర్రీ చేస్తావా చిన్న? అదే మరి. ఇక్కడ మొత్తం సదిరేది ఉన్నది, ఇటు మొత్తం అంగడంగడి. చూడండి ఎట్లయినా ఆడవాళ్ళు ఉంటే ఇల్లులానే ఉంటుంది. ఎంత మగవాళ్ళు ఎంత సర్దినా ఆడవాళ్ళు సర్దినట్టు అయితే ఉండదు. ఇక మా ఆయన అటు తిరిగి నవ్వుతాండా ఏం చేస్తాను. ఇవెందుకు గీడ బియ్యం కొన్ని ఏం చేసిన? చెరిగి పెట్టినా? నువ్వే జరిగినావా? ఈ డబ్బాలు మాత్రం నేను ఎట్లా పెట్టి పోయినానో అట్లనే ఉన్నాయి. ఈ డబ్బాలో ఏం లేదు. కిస్మిసా? ఏడి కిస్మిస్? ఇవి మొత్తం మళ్ళీ సాఫ్ చేసి ఇక్కడ పెట్టేస్తాం. ఇంటికాడ నుంచి పప్పు తీసుకొచ్చాను అనమాట. ఇంట్లో ఎట్లా ఉండదు కదా, కందిపప్పు, కొన్ని పదార్థాలు అయితే తీసుకొచ్చినాం. మా ఆయన అయితే మేము వస్తామని ఇక కూరగాయలు కూడా, వెజిటేబుల్స్ కూడా తీసుకొచ్చింది. టమాటాలు ఉన్నాయేమో. అన్నం అయితే కాలించేస్తాను. ఉల్లిగడ్డలే ఆమె ఎత్తుకోట. మా ఆయనకు పరీక్షనే ఉన్నది, ఎత్తుకోమంటుంది కిస్మిస్ అంటే. ఇందుకే ఆయిస్తా, వాడు లేస్తాడు. ఇటు చూడండి మొత్తం కసు. ఈడైతే అస్సలు దులపలే. నేను పోయినప్పుడు ఆయిల్ పడి ఎట్లా అయిందో చూడండి.
నేను కాదు, నువ్వు ఉన్నప్పుడు ఉండదు. నువ్వు అన్నప్పుడు ఏం చేయలేదు కదా. ఆవిడైతే బోళ్ళు తోముతుంది, అద్దు నేను తోముతున్నా కూడా ఏం లేదు. ఈయనైతే ఉయ్యాల పెట్టిన, ఇక్కడ నేనైతే ఆడిపిస్తున్నా. ఇదైతే మంచిగా లేచి ఆడుకుంటాడు. ఇప్పుడైతే సరే అంతా ఎడవలేదు, ఒకసారి 2 సార్లు ఏడిచిండు. ఇవాళ అయితే మొత్తానికైతే ఇక మావిడైతే చూడండి, అద్దు నేను బోలు కడుగుతానని చెప్పినా కూడా వినకుండా నేను కడుగుతా అని కడుగుతాను. బిందెలన్నీ చేసింది, ఇవన్నీ కడుగుతుంది. అద్దు నేను కడుగుతానని చెప్పినా కూడా ఇంటలేదు మావిడైతే. ఇడైతే మంచిగా ఆడుకుంటాను. ఇక్కడ మా పాపలు అయితే ఇద్దరు ఇప్పుడే ఒక బాల్ ఇచ్చిన ఆడుకోమని చెప్పేసి ఆడుకుంటాను అన్నట్టు. మావిడ మొత్తం ఇక సాఫ్ చేస్తుంది. ఆల్రెడీ నేను చేసిన, కాకపోతే కొద్ది ఉండే వరకు అవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తాను. వీని దగ్గర మాట్లాడుతూ ఉండబడితే లేకపోతే ఇక అటు ఇటు చూసి ఏడుస్తాడు ఆయన. ఇగో పడు, నీళ్ళు నిన్నాయి పైన. తింపు, బయట నీళ్ళు నింపాలి మళ్ళీ. ఇవి నింపేసి సరే. మా ఆయన అయితే ఇక కర్రీ చేస్తాను, నేను రైస్ పెట్టేసిన. ఇక మా బుడ్డోడు అయితే ఇంటలేడు, మొత్తం పని అయ్యే వరకు సాయంత్రం అయిపోయింది. ఇంకా కొన్ని పనులు అట్లనే మిగిలిపోయినాయి. ఒక 2-3 రోజులు చేస్తే మొత్తం అయిపోతుంది. మా ఆయన అయితే స్పెషల్ ఎగ్ కర్రీ ఇక నా కోసం చేస్తాను. వచ్చిన వేళ విశేషం, నేను వచ్చిన వేళ విశేషం అంట. ఎగ్ కర్రీ, రైస్ అయితే ఉడికింది. ఏమేమి వేసినావు చిన్న? చాలా మంది కర్రీస్ వీడియో పెడితే మొత్తం ప్రాసెస్ చూపెట్టండి అని చెప్తున్నారు. మటన్ వీడియో పెడితే ప్రాసెస్ చెప్పండి అని పక్క అయితే కామెంట్ చేసింది. ఖచ్చితంగా ఇంకోసారి చేసినప్పుడు అయితే ప్రాసెస్ చెప్తామన్నమాట. మా బుడ్డోడు అయితే ఇక కొత్త ప్లేస్ కదా, కొంచెం ఏడ్చినట్టు చెప్తాను. మావిడైతే మొత్తం పళ్ళు అయితే నేను చేస్తున్నాను, మొత్తుకుంటుంది. ఇక ఆనే పట్టుకోవాలా, మళ్ళీ చేయాలంటే నేను అటు షాప్లో చూసుకోవాలి, ఇది చూసుకోవాలా. అంటే షాప్లో ఇబ్బంది అవుతుందని నేనే మొత్తం అయితే అటు షాపు ఇటు ప్లస్ చూసుకుంటాను. బుడ్డనే పట్టుకుని అయితే మావిడ ఉంది, కొంచెం పట్టుకున్నా. చూడండి, కొద్దిగా కొత్త కదా, కొద్దిగా ఇట్లా చేస్తాను అన్నట్టు. చూడండి ఆడుకుంటా. పోండి ఆడుకోండి, పోయి అటు ఆడుకోండి. ఇక వాళ్ళు ఫుల్ అయితే మస్తు ఇక ఆడుకుంటాను. ఇద్దరు అయితే, మా పాపకైతే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఉయ్యాల ఇళ్ళకి అన్నట్టు ఇది. ఆయన అయితే ఏడుస్తాడు. ఇక నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, మావాడు చెప్పింది ఆల్రెడీ. సో కర్రీ అయితే మామూలు ఉంది, వేరే లెవెల్ ఉంది. చూడండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అంటే ఈ థిక్నెస్ ఇవన్నీ ఎట్లా వచ్చినాయో మీకు కావాలంటే నేను సపరేట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. మావిడిగా అడుగుతుంది 2-3 సార్లు, ఎవరైనా చేస్తే ఎట్లా చేస్తే మొత్తం అయితే చెప్పమంటుంది. ఓకే.